బ్రహ్మాండంగా సినిమా మాధవరెడ్డి గారు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? సార్ మా ఎక్స్పెక్టేషన్ కంపల్సరీ బ్లాక్ బ్లాస్టర్ ఇది సినిమా. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో తీసిన సినిమా, దేశాని కోసము యువత కోసం చెప్పడానికి తీసిన సినిమా కాబట్టి ఇది ఖచ్చితంగా మన దేశభక్తి, సనాతన ధర్మము, హిందూ ధర్మం గురించి తీసిన సినిమా కాబట్టి ఖచ్చితంగా ఇది 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా మొత్తం పాన్ ఇండియాలో కూడా ఇది సక్సెస్ అవుతుంది. మంచి కలెక్షన్స్ ని కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ ఇంతకుముందు యూఎస్ నుంచి కూడా చెప్పాడు సార్, అదిరిపోయింది అని చెప్పాడు. చాలా బాగుంటుంది అనేసి మేము అనుకుంటున్నాం సార్. మేము కూడా ఇప్పుడు చూస్తున్నాం. అరౌండ్ ఇంకొక 5-10 minutes లో చూసాక కూడా మేము రివ్యూ అనేది షేర్ చేస్తాం సార్. యుఎస్ లో పాజిటివ్ టాక్ ఉందా? చాలా పాజిటివ్ టాక్ ఉంది సార్ ఇక్కడ నుంచి. వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ అయింది? వాళ్ళకి ఇంతకుముందు నాకు ఒక 1 hour బ్యాక్ అప్డేట్ చేశారు సార్. నేను మాట్లాడినప్పుడు చెప్తే ఏం చెప్తున్నారంటే లాస్ట్ 18 minutes యొక్క మూవీ దానికి మెయిన్ అడ్వాంటేజ్ సినిమాకు చాలా బాగా చేశారు కళ్యాణ్ గారు దాంట్లో అని చెప్పేసి చెప్తున్నారు సార్. అంటే ఒక్కొక్కరి వర్షన్ ఒకలా ఉంది. ఇంకా వేరే వర్షన్స్ ఏమున్నాయి? ఇంకొకటి హీరోయిన్ నిధి అగర్వాల్ గారు కూడా చాలా బ్యూటిఫుల్ గా చేస్తారు. తన యొక్క డాన్స్ గానీ, తన యొక్క యాక్టింగ్ గానీ కూడా చాలా కో యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. మొత్తంగా ఓవరాల్ గా అయితే మూవీ హిట్ అవుతుంది. మాధవరెడ్డి గారు ఒక మాట నిజంగా చెప్పండి. అంటే చెప్పిన వాళ్ళు మామూలు ఆడియన్సా, ఫ్యాన్సా? వైసీపీ పార్టీ అతను సార్ నాకు చెప్పింది. డాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి ఈజ్ అ కార్డియాలజిస్ట్ ఇన్ రిచ్మండ్ లో, ఈజ్ అ వైసీపీ క్యాండిడేట్. సో వైసీపీ వ్యక్తులు కూడా దీన్ని ఫ్యాన్స్ మాటలు మనం కొంచెం డిస్కౌంట్ చేసేయాలి. ఫ్యాన్స్ మాటలు కొంచెం డిస్కౌంట్ చేయాలి. అందుకని అడిగా ఫ్యాన్సా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా